నందు ప్రియులారా, మీకు శుభాలు. ప్రసాద్ జములముడి ఛానల్ను వీక్షిస్తున్న వారికి ప్రత్యేక మనవి, మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఛానల్ను పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. స్థితులన్నిటినీ సరిచేయు కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. కలగనిదేముంది వాక్కులు పంపగా జరగనిదేముంది, నీవు సెలవీయగా కలగనిదేముంది వాక్కులు పంపగా జరగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా నాకెదురుగా నిలబడేవాడు, కార్యం చేయబడినప్పుడు అడ్డుపడేవాడేవాడు. ఎస్ లార్డ్. కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడు.
చేయగా అడ్డుపడు వాడెవడు? యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నీవు మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కనిపించినప్పుడు కాదనే వాడెవడు? నువ్వు శక్తితో మమ్మల్ని నింపినప్పుడు మమ్మల్ని ఓడించేవాడెవడు? సాయం చేసే సహాయకుడవు నీవేనయ్యా. నీలో దాగుంటే మాకున్న బలము యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు? శక్తితో నింపగా ఓడించు వాడెవడు? నీవు కరుణించగా కాదను వాడెవడు? శక్తితో నింపగా ఓడించు వాడెవడు? సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నీవు మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. మంచిది. దేవుని ఘనమైన నామములో దేవుని ఉన్నత కృపలో దేవుని ఘనమైన పరిశుద్ధ నామములో ఈనాటి నూతన సంవత్సరములోని మొదటి పునరుద్ధాన దిన ఆరాధన. ఈ ఆరాధనలో చేరి దేవుని స్తుతించుటకును ఘనపరచుటకును ఆయన ఆజ్ఞల కట్టడల ప్రకారం నివాసం చేయటానికి తీర్మానించుకొని సకాలంలో చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా తలలు పైకి వెత్తండి.
ఇప్పటి వరకు వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము, చక్కగా కీర్తనలు పాడుకున్నాము. కొద్ది నిమిషాలు దేవుని మాటలు కూడా వినటానికి దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన సమయం. నిజంగా ఇది చాలా సంతోషకరమైన పరిమాణం. ఈ మొదటి పరిమాణంలో మొదటి దినం మొదలుకొని ముగింపు వరకు ఈ రీతిగా దేవుడు అట్టి ఆత్మలను, అట్టి హృదయాలను దయచేయునుగాక. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. పరిశుద్ధుల సహవాసంలో మంచి సంఘముగా, మంచి సహవాసం కలిగి మరి సంతోషంగా, ఆరోగ్యంగా మనం ఉండాలంటే మొదట మనము ప్రేమ సమాధానం కలిగిన వారంగా ఉండాలి. మంచిది, జాగ్రత్తగా దేవుని మాటలిందా. అందరూ కూడా మాకు ఇటువైపే చూడాలి. ఇంకెవరు ఒకరినొకరు మాట్లాడొద్దండి, ఎవరు మాట్లాడొద్దు. పరిశుద్ధ లేఖనాల్లో మనము 119వ కీర్తనలో ధ్యానం చేస్తూ ఈ పండుగ సమయాల్లో 40వ వాక్యం వరకు మనము దేవుని యొక్క మాటలను మరి మనము నేర్చుకుంటూ ఆగిపోయాము. ఈనాటి మన వాక్య ధ్యానము 41వ వాక్యము. 41వ వాక్యము మొదట పైన రాయబడి ఉంటుంది, వావ్ అని రాయబడి ఉంటుంది. అది ఒక అక్షరం, మన ఇంగ్లీష్ అక్షరాల్లాగా హెబ్రూలో అది కూడా ఒక అక్షరం, ఆల్ఫాబెటికల్లో అదొక అక్షరం. ఎనీహౌ ఇక్కడ మనం వచ్చినటువంటి ఈ 41 నుంచి 48 వచనాల వరకు రాయబడిన అంశం యొక్క మూల అర్థం ఏంటంటే, దేవుని ధర్మశాస్త్రం ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది. మరి ఏ ద్వారా రక్షణ ఉండదు. దేవుని రక్షణ ధర్మశాస్త్రం ద్వారా మాత్రమే మనం రక్షింపబడతాము, అందులోనే రక్షణ దొరుకుతుంది అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని యొక్క చట్టాన్ని విశ్వసించడం ద్వారా, ట్రస్టింగ్ ద లా ఆఫ్ ద లార్డ్, ట్రస్టింగ్ ద లా ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క చట్టాన్ని విశ్వసించడం ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది, సమాధానము దొరుకుతుంది, సంతోషం కూడా దొరుకుతుంది. దేవుని మాటలను మనం ఎప్పుడైతే జాగ్రత్తగా విని ఆ రీతిగా నడుచుకునే అనుభవంలో ఉండగలుగుతామో దాని ద్వారా మనకు రక్షణ. అందుకే 41వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. మనము దేవుని దగ్గర ఈ నూతన సంవత్సరపు మొదటి పునరుద్ధాన దినములో దేవుని దగ్గర మనం అడగాలి, ద సాల్వేషన్. అయ్యా, రక్షణ అనేది నీ దగ్గర నుంచే వస్తుంది. ఆ రక్షణను మేము పొందుకున్నప్పుడు నీ కనికరాన్ని బట్టి మేము రక్షింపబడతాం. నీ కనికరము మా జీవితంలో మేము పొందగలిగితే రక్షణ అనేది మాకు మరి సజావుగా దొరుకుతుంది, అనుకూలంగా ఉంటుంది అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఈ నూతన సంవత్సరపు మొదటి పునరుద్ధాన దినములో దేవుని దగ్గర మనం అడగాలి, అయ్యా నీ కనికరము చొప్పున నా కుటుంబానికి రక్షణ దయచేయి. నీ కనికరము చొప్పున నా కుటుంబంలో ఒక నూతన అధ్యాయనము తెరవబడాలి. ఈ 2026వ సంవత్సరపు పునరుద్ధాన దినము జక్కయ్య ఇంటికి వచ్చినటువంటి ఆ సాల్వేషన్ నా కుటుంబానికి రావాలి కదండి. జక్కయ్య కుటుంబం అంతా వెళ్ళారా? వెళ్ళలేదు. దేవుడు ఎక్కడో ఇదిగో పలానా ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు, తెలియజేసినప్పుడు జక్కయ్య పొట్టివాడు గనుక అంత పెద్ద జనసమూహంలో నేను కనపడనేమో అని ఏం చేశాట, చెట్టు ఎక్కాడంట. అంటే ఎంత ఉంటాడు? తబిత అంటుంటాడేమో కదా, ఉంటాడా? ఇంకా పెంచుంటాడేమో, అయితే నవ్వి ఎంత ఉంటాడేమో. జక్క ఎలా ఉన్నాడట? పొట్టిగా ఉన్నాడంట. కానీ తనలో ఉన్నటువంటి అభిలాష కోరిక ఎలాంటిది? చాలా
మనము ఎంత పొడవుగా ఉన్నాము, ఎంత పొట్టిగా ఉన్నాము, ఎంత నల్లగా ఉన్నాము, ఎంత తెల్లగా ఉన్నాము కాదు. దేవుణ్ణి మన కుటుంబానికి ఆహ్వానించడానికి, ఆ రక్షణని మనం అనుభవించడానికి ఎంత పెద్ద మనసు కలిగింది. జక్కయ్య పొట్టివాడే, ధనాపేక్ష కలిగినటువంటి వాడే, సంపాదనలో పడినటువంటి వాడే. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే కలిగి ఉన్నాడో, ఆయన్ని చూడాలి, ఆయన్ని కలవాలి, ఆయన ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. ఇంత పెద్ద మనుషుల మధ్యలో నాకు కనపడ్డు గనుక చెట్టెక్కాడు. కానీ చెట్టెక్కిన జక్కయ్య దేవుని పిలిచాడా? ఆయన పిలవలేదు, ఈయనే చూశాడు ఆయన. జక్కయ్య చెట్టు దిగిరా, ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? ఒక్కడి వల్ల కుటుంబానంతకి రక్షణ వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధానంలో నువ్వు ఒంటరిగానే వచ్చావు. నీ పిల్లలు రాలేదు, నీ భర్త రాలేదు, నీ రక్త సంబంధికులు అంతకన్నా రాలేదు. కానీ నీ వలన నీ కుటుంబానికి రక్షణ రావాలి. నీ వలన నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి నడవబడాలి. జక్కయ్య ఒక్కడే దేవుని నమ్మాడు, తనొక్కడే ఆయన పోయినా తన యొక్క విశ్వాసాన్ని కనపరిచాడు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, నిన్ను బట్టి నీ కుటుంబానికి రక్షణ ఇస్తున్నాను అన్నాడు. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో చేరిన మనందరము మన ఒక్కరి విశ్వాసన మన కుటుంబానికి రక్షణ తేవాలి. మనొక్కరి ప్రార్థన జీవితము మన బిడ్డలలో మార్పు తీసుకురావాలి. మనొక్కరి ప్రార్థన జీవితము మన సంఘము ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలి. మనొక్కరి ప్రార్థన జీవితము మన సంఘములో పురుషుల సంఖ్య అధికమవ్వాలి. స్తోత్రం, హల్లెలూయా. పెద్దలు మోకరించాలి అంటే ఒక్కరి యొక్క ప్రార్థన జీవితమే ఏ రీతిగా తన కుటుంబాన్ని మార్చిందో, కుటుంబము అని పిలువబడుతున్న మన సంఘము కూడా అనేక మంది దేవుని సన్నిధిలో మోకరిల్లాలంటే ప్రార్థించే అనుభవం రావాలి. మొదట ఏం చేయాలంటే మనము దేవుని యొక్క కనికరాన్ని మనం అడగాలి. అయ్యా, నీ కనికరం నా యొద్దకు రానివ్వు. ప్రార్థన చేస్తున్నాడు, కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ కనికరం నా యొద్దకు వస్తే ఏమవుతుంది అంటున్నాడు? నీ రక్షణ నాకు సమీపం అవుతుంది. దేవుని యొక్క రక్షణ మనకు సమీపం అవుతుంది. ఆయన సాల్వేషన్ మన దగ్గరికి వస్తుంది. ఆయన సమీపంలో ఉంటాడు. ఆయన ద్వారా మనము రక్షింపబడతాము. మన యొక్క పాపపు జీవితము, తల్లి గర్భములో మనము పొందిన పాపపు జీవితం నుంచి విడుదల కలుగుతుంది. ఈరోజు ఆ విడుదలను నువ్వు పొందుకుంటున్నావా? ఆ విడుదలను కలిగి ఉంటే ఎన్ని మేలు ఉంటాయి తెలిసినా? మళ్ళీ 42వ వాక్యం అంటాడు, అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమీయగలను, ఏలయనగా నీ మాట నేను నమ్ముకొని ఉన్నాను. కదా, ఇప్పుడే మనం కీర్తన పాడుకున్నాం కదా, నిన్ను మాత్రమే మేము నమ్మామయ్యా, ఇంకెవరిని నమ్మట్లేదు. నిన్ను మేము చూడలేదు, నువ్వు మాకు కనపడలేదు. నీ మాటే మాకు నమ్మకము, నీ వాక్యమే మాకు నమ్మకము. గనుక నిన్ను మాత్రమే మేము నమ్మాము. నిన్ను నమ్మాము కనుకనే మేము లోకంలో నడుస్తున్నప్పుడు, లోకంలో తిరుగుతున్నప్పుడు మమ్మల్ని నిందించేవారు మాకు ఎట్లాంటి సమాధానం ఇవ్వలేరు. కారణం ఏంటంటే నీ మాటను మేము నమ్మాము. లోకంలో మనుషులు అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆయన ముందే చెప్పాడు, రక్షణ లేని వారికి ఆయన సిలువను గురించినటువంటి సువర్తమానం ఎలా ఉంటుందట? చాలా ఎటకారంగా ఉంటుంది. వెళ్ళారులే బో ప్రార్థనలకి, తీసుకున్నారులే బో మారు మనసు, పొందారులే బో రక్షణ. ఇది దేన్ని బట్టి వస్తుందంటే మన ఆత్మీయ స్థితిని బట్టి వస్తుంది. మనల్ని బట్టి దేవునికి అవమానం రాకూడదు. ప్రే దేవుని సంగమా, దేవునిపై మనకున్న విశ్వాసం, మనకున్న రక్షణ అనుభవము ఆయన యొక్క వాక్యాన్ని వన్నె తెచ్చేదిగా ఉండాలి. ఆయన మాట అనేక మంది హృదయాల్లో ఫలభరితముగా ఉండేదిగా ఉండాలి. కీర్తనకారుడు, అయ్యా నీ మాట నేను నమ్ముకొని ఉన్నాను. ఆ వాక్యమే ఆయన మాట. ఆ వాక్యమును ఆయన సెలవిచ్చినప్పుడు, ఆయన వాక్కును పంపినప్పుడు దాన్ని ఆపగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడు లేండి. ఆయన రక్షణ ఇవ్వగలిగినప్పుడు దాన్ని ఆపగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఆయన మారు మనసు ఇవ్వదలుచుకున్నప్పుడు
ఆయన నిన్ను అభిషేకం దలుచుకున్నప్పుడు, ఆయన నీ కొరకు దాచి ఉంచిన ఈవులను ఆయన ఇవ్వదలుచుకున్నప్పుడు దాన్ని ఆపేవాడు ఎవ్వడు లేడు. ఎందుకంటే ఆయన మాటను నమ్ముకొని ఉన్నాం. నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలుపుకొని ఉన్నాను. దేవుని యొక్క న్యాయమైన కట్టడలు, ఆజ్ఞలు, విధులను మనం ఎప్పుడైతే గైకొంటామో, మనం ఎప్పుడైతే దానిపై ఆశ నిలుపుకొని ఉంటామో, ఆయన మనకు సహాయకుడుగా ఉంటాడు, సంరక్షించేవాడుగా ఉంటాడు, మనం నడవలసిన మార్గాలను మనకు నేర్పించేవాడుగా ఉంటాడు. నూతన సంవత్సరములో ప్రతి జీవితములో ఒక నూతన కార్యమును తన వాక్కును పంపి ఆయన తలపెట్టి ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం. ఆయన తన వాక్కును ఈ నూతన సంవత్సరములో ప్రతి ఒక్కరి హృదయాల్లో ఒక నూతన అధ్యాయమును తెరవబడునుగాక. ఇది మొదలుకొని మనము, అందుకే మన 1వ తారీఖున చదువుకున్నాము. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన వాక్కు చేత మనల్ని నడిపించాలి. ఆయన వాక్కు చేత మనల్ని నమ్ముకొని ఉన్నాము కనుక ఆ ప్రకారం నడుచుకోవాలి. నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించదును, నేను నిత్యము దాన్ని అనుసరిస్తుంటాను. నిత్యము ఆయన యొక్క లేఖనాలు ఏమైతే తెలియజేస్తున్నాయో వాటి ప్రకారం నడుచుకునే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. నేను నీ ఉపదేశములు ఎదుకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గురించి నేను మాట్లాడతాను. గనులైన వారి ఎదుట ఆయన గురించి మాట్లాడాలి. గనులు అని చెప్పబడిన వారి ఎదుట ఆయన గురించి మాట్లాడాలి. ఆయన విధులను మనము వెదికే వారముగా ఉండాలి. ఆయన ఉపదేశాలు అట్లా నిర్బంధము లేక అన్నాడు. నిర్బంధం అంటే ఏమండి? ఎటువంటి కట్టుబాట్లకు లోనుగాక. లోకంలో ఎన్నో కట్టుబాట్లు ఉంటాయి. లోకంలో ఉన్న కట్టుబాట్లకు, లోకంలో ఉన్నటువంటి వాటిని అనుసరించక ఏ విధమైనటువంటి మరి శాసనాలను గురించి ఆయన గురించి మాట్లాడడానికి సిగ్గుపడక, ఆయన గురించినటువంటి ధ్యానము, ఆయన గురించినటువంటి మాటలు, పరిశుద్ధ లేఖల ధ్యానము, ప్రార్థనకు వెళుతున్నప్పుడు, దేవుని సన్నిధికి నడుస్తున్నప్పుడు, కీర్తనలు ఆలాపిస్తున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఏమాత్రం సిగ్గుపడక, ఒక లిమిట్ కండిషన్లో ఉండక ఆయన యొక్క మరి వాక్కులను, ఆయన యొక్క ఉపదేశములను వెదికే వారముగా ఉండాలి. మా జాగ్రత్తగా ఆలకించండి. దేవుని ఉపదేశాలు అనగా మీ సేవకుడు ఏమైతే బోధిస్తున్నాడో, మీ సంఘములో మీరు ఏమైతే నేర్చుకుంటున్నారో వాటిని ఏం చేయాలంటే వెదికేవారుగా ఉండాలి. సేవకుడు ఏం బోధించాడు, ఏం చెప్పాడు, ఏం నేర్చుకున్నాం, వాటిలో ఉన్నటువంటి మర్మమేంటి, లోతేంటి, నిజమేంటి, సత్యమేంటి. కొన్ని మరి పెట్టకథలు చెప్తూ ఉంటారు. పెట్టకథల్లో కూడా సేవకులే చెప్తారు, వేరే వాళ్ళు ఎవరు చెప్తారు? చెప్పినప్పుడు అందులో ఉన్నటువంటి సత్యమేంది, ఆ ఉపదేశంలో ఉన్న సత్యమేంటనే దాన్ని మనం తెలుసుకోవాలి. అందుకంటున్నాడు, నేను నీ ఉపదేశములను వెదక్కువాడను. కీర్తనకాడు ఎత్తుకుతున్నాడు, నిర్బంధము లేక నడుచుకుంటాను. ఎటువంటి కట్టుబాట్లు లేకుండా, ఎటువంటి కండిషన్లు లేకుండా నీ ఉపదేశంల మీద నేను ఆధారపడి నడుచుకుంటాను. ఈరోజు ఆయన ఉపదేశములను వినటం మాత్రమే కాకుండా వాటిని అప్పుడప్పుడు ఏం చేయాలంటే వెతుకుతూ ఉండాలి, నెమరేస్తూ ఉండాలి. దేవుని మహాకృపను బట్టి మనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. విన్న వర్తమానమునే మరలా వినే అవకాశం ఉంది కదా. ఇప్పుడు విన్న వర్తమానము ఒకవేళ నువ్వు అర్థం కాలేదేమో, నువ్వు సరిగా గ్రహించలేకపోయావేమో, ఒకసారి ఇంటికి వెళ్ళాక మరలా రిపీట్ చేయి. వెతికే అనుభవం కావాలి. నువ్వేమైతే విన్నావో, ఏమైతే నేర్చుకుంటున్నావో, సేవకుడు ఏమైతే బోధిస్తున్నాడో, అందులో సేవకులు కూడా కొన్నిసార్లు తప్పు బోధలు తెలియజేస్తుంటారు. సేవకుడు చెప్పిందే కరెక్ట్ కాదండి. కొన్ని పరిస్థితుల్లో పెట్టకథలు వస్తుంటాయి. వాటిని ఖండించాలి అంటే విన్న వాక్యాన్ని మరలా నువ్వు వెతకాలి, సెర్చ్ చేయాలి.
అయ్యా ఫలానా వాక్యంలో, ఫలానా మాటలో, ఫలానా సందర్భం రాయబడి ఉంది, మీరు ఇలా చెప్పారే ఏంటి అన్నప్పుడు నీకేం జరుగుతుందంటే దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని సెర్చ్ చేస్తున్నావు, దేవునికి సమీపమవుతున్నావు, ఆయన వాక్యాన్ని, ఆజ్ఞలను, కట్టడలను నువ్వు అనుసరిస్తున్నావు అని నీ యొక్క ఆ హృదయం చెప్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే సెర్చ్ చేయగలుగుతామో, నేను చాలామందికి అందుకే చెప్తుంటున్నాను, వాక్యాన్ని వింటుండండి, విన్నవాళ్ళు మరికొంతమందికి పరిచయం చేయండి. పరిచయం చేయటం కూడా మీరు కూడా దేవుని పనిలో పాలిభాగస్తులు అవుతారు. స్తోత్రం. నూతన సంవత్సరంలో ఒక తీర్మానంలోనికి వెళ్ళండి, నువ్వు వినాలి, మరొకరికి తెలియచేయాలి. దేవుని వాక్యాన్ని నువ్వు విని మరొకరికి తెలియచేయాలి. ఆనాడు యేసుప్రభు వారు సిలువ వేయబడి 3వ దినమైన లేపబడిన వెంటనే, వినండి జాగ్రత్త, లేపబడిన వెంటనే ఆయన లేచాడు అనే సువర్తమానాన్ని ఎవరు తీసుకెళ్లారు? స్త్రీలలో ఎవరు తీసుకెళ్లారు? మరియ తీసుకెళ్ళింది. మగ్దలేని మరియ మొదట చూసి తను దాచుకోలేదు. ఏం చేసింది? అనేక మందికి తెలియజేసింది. అంటే ఏం చేసింది? అక్కడ దేవుని పనిని మొదట ఆమె ప్రారంభించింది. ఆనాడు యేసుప్రభు వారు పుట్టారు, క్రిస్మస్ చేసుకున్నాం మనము. ఎవరు సువార్త మొదట ప్రకటించారు? గొల్లలే ప్రకటించారు, జ్ఞానులే ప్రకటించారు, నక్షత్రమే మార్గాన్ని చూపింది. మొదట వీళ్ళే ఆయన పుట్టాడు అని మనకు తెలియజేశారు కదా. ఇది సువర్తమానం. ఈరోజు నువ్వు వింటున్న వాక్యాన్ని నువ్వు మాత్రమే విని పక్కన పెట్టేయకూడదు. దేవుని మహాకృపలో దేవుని సన్నిధానికి రాలేని అనేక మందికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, యూట్యూబ్ అనే ఒక ఛానల్. అది నువ్వు విని మరి నీ స్నేహితులకు, నీ అన్నదమ్ములకు, నీ అక్కచెల్లెలకు, నీ బిడ్డలకు వాటిని ఫార్వర్డ్ చేయి. అరే నాయనా, ఈ దినమున మన సేవకుడు ఈ వాక్యం చెప్పాడు, విను. సమయం దొరికినప్పుడు విను. అక్కడ ఏమి రాయబడిందో విను. ఆయన ఏం చెప్పాడో విను. ఎలా నడుచుకోవాలో వినటానికి మనకి ఇది ఒక మంచి మార్గము. కనుక ఈరోజు విన్నా మీరు కూడా మరికొంతమందికి ఈ వాక్యాన్ని పరిచయం చేయాలి. అంత మాత్రమే కాకుండా విన్న వాక్యంలో మీకు నచ్చిన, మీకు నచ్చని విషయాలను ఏం చేయాలంటే మెసేజ్లో తెలియజేయాలి. అప్పుడు ఏమవుతుందంటే సేవకుడు కూడా సరి చేసుకుంటాడు. సేవకుడు కూడా మీలాంటి ఒక మానవుడే, గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు కంటే గొప్పవాడు ఏం కాదు. యేసుప్రభువే మనిషి రూపంలో వచ్చాడు పరమును విడిచి. మీ పాస్టర్ అంతకంటే గొప్పడేం కాడు, ఆయన మీలో ఒకడే. కాబట్టి ఆయన బోధించిన దాంట్లో మీరు చెప్పేటువంటి ఆ మెసేజ్లు, మీరు ఇచ్చే రిప్లై ఎలా ఉంటాయంటే ఆయనను ఇంకొంచెము ఆత్మ నడిపింపులోనికి తీసుకెళ్తాయి, ఇంకా లోతుల్లోనికి వెళ్ళగలుగుతాడు. అయ్యో ఈరోజు నా బిడ్డలతో నేను ఏం మాట్లాడాలి, వారు ఏమిన్నారు, నేను చెప్పే బోధలో పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడే మాటలో ఎక్కడ లోపం జరిగింది, రైట్ ఆర్ రాంగ్ అని పరీక్షించుకునే అవకాశం ఉంటుంది. అలా మీరు చేసే మెసేజ్లు, మీరు ఫార్వర్డ్ చేసేటువంటి ఈ యొక్క మెసేజ్లు ఎలా ఉంటాయంటే మరొకరికి మనం సువర్తమానం అందించిన వారం అవుతాం. స్తోత్రం, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని సంగమా, వాక్యం చెప్తున్న చక్కని మాట ఏంటంటే ఆయన ఉపదేశాలను వెదకాలి. మనం దేవుని వాక్యం ఏమైతే తెలియజేస్తుందో వాటిని వెదకాలి. అంత మాత్రమే కాకుండా ఏం చేయాలంట? నిర్బంధము లేకుండా నడుచుకోవాలి, సిగ్గుపడకుండా ఆయన శాసనాల గురించి తెలియజేయాలి. అదే మీకు ఇప్పుడు నేను తెలియజేసింది. దేవుని వాక్యాన్ని మీరు వినినప్పుడు అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. ఈ రోజుల్లో ఎంతమంది కుటుంబం ఉంటే అంతమందికి మనిషికి ఒక ఫోన్ ఉంటుంది. ఫోన్ లేని మనుషులు చాలా తక్కువ. చిన్నపిల్లల దగ్గర నుంచి వాడు 3-4 సంవత్సరంలో మొదలైన కాడ నుంచి వాడి దగ్గర ఫోన్ ఉండాలి. ఫోన్లో అయితే అన్నం తిండు, పాలు తాగడు కదా. అలాంటి దినాల్లో ఉన్నాం మనం. కనుక ఫోన్స్ మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన ఉపదేశాలను ఏం చేయాలంటే సిగ్గుపడకుండా ఆయన శాసనాలను అనేక మందికి తెలియజేయాలి. అనేక మంది వాటిని గురించి అనేక మంది దగ్గర మాట్లాడాలి. అనేక మందికి ఆ బోధన మాట్లాడాలి. సేవకుడు ఈరోజు మీరు ఎక్కడైతే కూడుకుంటారో, ఎక్కడైతే సమాజముగా సాయంకాల సమయంలో, ఉదయకాల సమయంలో స్త్రీలు కొంతమంది గుంపులుగా కూడుతూ కూడుతుంటారు. కొన్ని సంగతులు, ఊర్లో సంగతులు అన్నీ మాట్లాడుతుంటారు. ఆ యొక్కట్లా, ఈ అన్నట్లా, ఆ వదినట్లా, ఈ చెల్లెలు ఎట్లా, ఆయన కొడుకు ఇట్లా, ఆయన కూతురు ఇట్లా. అదే సమయంలో సేవకుడు ఏం మాట్లాడు అని డిస్కస్ చేసుకోండి, అది ఎక్కడికో తీసుకెళ్తుంది. ఆత్మీయంగా బలపరచబడతారు. దేవుని మాటలు ఏం చేస్తాయంటే మన నోట ఎప్పుడైతే ఉంటాయో వాటిని మన పిల్లలు అనుసరిస్తారు.
వాటిని అనుకరిస్తారు. మనం ఏమైతే ఉచ్చరిస్తుంటామో మీరు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం కాదు, రిపీట్ చేసుకోండి. మీ కుటుంబంలో మీరు ఏమైతే మాట్లాడుతుంటారో బయటకు వచ్చి మీ పిల్లలు అయ్యే మాట్లాడతారు. మీ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందో, మీ కుటుంబంలో మీరు మాట్లాడుకునే లాంగ్వేజ్ ఎలా ఉంటుందో సేమ్ రిలీజ్ అవుతుంది బయట మీ బిడ్డల నుంచి. కాబట్టి మన బిడ్డలతో ఏం మాట్లాడుతున్నా అనే విషయాలు జాగ్రత్తగా మీరు మాట్లాడగలిగితే బిడ్డలు వాటిని నేర్చుకుంటారు. కాబట్టి నా దేవుని ప్రియ సంగమా, దేవుని శాసనాల గురించి మనము మాట్లాడే అనుభవాన్ని వెళ్ళాలి. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను, అవి నాకు ప్రియములు, నాకు ప్రేముగానున్నా ధ్యానించేదను. ఈ మాటను మనము 15వ వాక్యములో కూడా చూస్తాము. 15వ వాక్యంలో కూడా అక్కడ రాయబడి ఉంటుంది, నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరవకయుందును. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యమును మరవటానికి వీలు లేదండి. భూమిపై మనము సజీవులుగా ఉన్నంత వరకు, మనలో ఉన్నటువంటి ఈ ఆత్మ మనల్ని విడిచి వెళ్ళేంత వరకు ఆయన వాక్యాన్ని మరవడానికి వీల్లేదు. ఏదో ఈ దినమునకో, ఈ రోజుకో, ఈ గంటకో సరిపోయేది కదా ఆయన వాక్యము. భూమిపైన మనము సజీవులుగా ఉన్నంత వరకు ఆయన వాక్యాన్ని మరవడానికి వీల్లేదు. కనుక ఈ యొక్క మరి పునరుద్ధాన దినపు మొదటి రోజులో దేవుని వాక్యము చక్కగా సెలవిస్తున్న మాట ఏంటంటే, ట్రస్ట్ ద లా ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము విశ్వసించే వారముగాను, దేవుని యొక్క ధర్మశాస్త్రం ద్వారా రక్షణ పొందుకుంటామనే విషయాన్ని వాక్యం సెలవిస్తుండగా, ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి అత్యధికమైనటువంటి ఈవుల చేత ఈ యొక్క నూతన సంవత్సరం నుంచి మరి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన యొక్క ధర్మశాస్త్రం ద్వారా మనం విశ్వాసమించి ఆ రీతిగా ముందుకు కొనసాగుదుముగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరం లేచి నిలబడదాం, పాత్ర కొరకై సిద్ధపడదాం. ఆయన యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకోబోతున్నప్పుడు మనపూర్వకంగా ఆరాధించాలి. పేరుకు మాత్రమే కాక, ఏదో దేవుని సన్నిధిలో ఉన్నామనమే కాక, ఆనవాయితీగా ఆయన శరీరాన్ని తీసుకోవడం కాక, అయ్యా ఇదిగో ఈ నూతన సంవత్సరపు మొదటి దినములో నీ యొక్క శరీరాన్ని, నీ రక్తాన్ని నేను తీసుకోబోతున్నానని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, అంత మాత్రమే కాక, నాయనా నీ వాక్యం సెలవిచ్చింది, నాకు జక్క ఇంటికి ఇచ్చిన రక్షణ నా కుటుంబానికి కూడా నువ్వు ఇస్తావని నమ్ముతున్నానని ఎప్పుడైతే మనము విశ్వాసముతో నమ్మకంగా జీవించగలుగుతామో దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. అందరూ లేచి నిలబడదాం. దేవుడు అందరికీ నిలబడే శక్తినిచ్చునుగాక. చాలాసేపు కూర్చున్నారు కనుక నిలబడటం వలన మీ యొక్క కాళ్ళ నొప్పులు శరీరానికి ఒక మంచి వ్యాయామం. అంత మాత్రమే కాక దేవుని మనపూర్వకంగా ఆరాధించగలుగుతావు. నువ్వు కూర్చొని ఉంటే అపవాది నీతోనే ఉంటాడు. లేగానే వాడు నీ నుంచి పక్కెళ్ళిపోతాడు. కూర్చుంటే కొద్దిసేపు నిద్రపోక అంటాడు. అందరం కూడా కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనవి ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనవి ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా.
ప్రార్థనకు నీవిచ్చిన ఈవులు లెక్కకు మించిన దీవెనలుగా ఉన్నాయి యేసయ్యా. ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అందరూ సంతోషంగా అవును నాయనా. కడలిని మించిన విశ్వాసాన్ని మాకిచ్చి విజయములో నడిపించు యేసయ్యా. నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనది ఉపకారములు తలచుచు అనుక్షరము పరవశించనా. అవునైనా సన్నిధిలో పరవశిస్తున్నామయ్యా. పరవశించనా. నీ సత్య మార్గములో ఫలించే అనుభవాన్ని మాకు దయచేయ. Praise God. సత్య మార్గములు నేర్చుకున్న అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలయాలి. నీ సత్య మార్గములు నేర్చుకున్న అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. చందక నిలిపినది నీ దివ్య దర్శనమే. కడలము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపణించెను. చందక నిలిపినది నీ దివ్య దర్శనమే. కడలము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపని. అందరూ నోదర్చి ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా
అభిషేకుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు అనుక్షణము పరవశించు ఆయనలో పరవశించు నీ కృపలో పరవశించాను ఎస్ ఆయన కృపలో పరవశించాను కృపాక్షేమం ఆయన యొక్క శాశ్వత జీవం ఆయన మన ప్రాణప్రియుడుగా మనల్నే మహారాజుగా మన యొక్క హృదయములను స్థిరపరిచి బదిలిపరిచేటువంటి దేవాది దేవుడుగా ఉన్నాడు. అటువంటి దేవుడిని ఆరాధిస్తున్న నీవు ధన్యుడువు ధన్యురాలు. ఎస్ ప్రియుడా నన్నేలు మహారాజా అవును నా ఉదయం నీ కొరకు తెరిచి ఉన్నాను. ఆయన కొరకు హృదయాన్ని తెరువు. ఆయన మహారాజు గారి హృదయాన్ని ఏలుటకు సిద్ధంగా ఉన్నాడు. నన్నేలు మహారాజా శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా. శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని అభిషేకుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధుడా అభిషేకుడా ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఎస్ ఆరాధన ఆయనకే నైనా నీకే ఆరాధన స్తుతి ఆరాధన నా శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. అవునైనా నీ కృపలో మమ్మల్ని పరవశింపచేయ నీ కృపలో గణపరిచే కృపనేయ నీ కృపలో ఆనందించేటువంటి అవునైనా మా జీవిత కాలమంతా నీ సన్నిధిలో పరవశించే కృపను దయచేయ్యా. నైనా మా జీవిత కాలమంతా నీ సన్నిధిలో నీవిచ్చిన కృపాక్షేమముల చేత మా జీవిత కాలమంతా నీ సన్నిధిలో ఆనందిస్తూ పరవశిస్తూ గంతులు వేస్తూ నీ వాక్యమును చేతపుచ్చుకొని మా హృదయములోనికి నిన్ను ఆహ్వానించుకొని జక్కయ్య ఇంటికి వచ్చినటువంటి రక్షణ, జక్కయ్య ఒక్కడి వల్ల ఆ కుటుంబానికి కలిగినటువంటి రక్షణ, అట్టి గొప్ప సాల్వేషన్ నాయన ఈ నూతన సంవత్సరంలో నీ బిడ్డలమైన మాకు మా కుటుంబాలకు నాయన ఇదిగో మా కలిగిన సంతానాలకు మీరు మాకు ప్రేమించి ఇచ్చినటువంటి భర్తలకు నాయన సహాయాన్ని దయచేయండి. మా భాగస్వాములు ప్రభువా ఈ నూతన సంవత్సరంలో నీ కృపాక్షేమములు కలుగుటకు మా జీవిత కాలమంతా వారి కొరకు మేము ప్రార్థించుటకు నీ సన్నిధానములో నివసించుటకు నిన్ను ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన నూతన సంవత్సరపు మొదటి పునరుద్ధాన దినములో
మీరు మాకు ఇవ్వబోతున్న నూతన సాల్వేషన్, మా కుటుంబానికి మీరు ఇచ్చినటువంటి నూతన రక్షణ, కీర్తనకారుని వలె నాయన మీ యొక్క రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మా హృదయములను తెరచి మిమ్మల్ని ఆహ్వానించే కృపను దయచేయండి. హృదయం అనే తలుపు దగ్గర మీరు నిలబడి ఉన్నారు. హృదయం అనే తలుపు దగ్గర నాయనా మీరు ద్వారము దగ్గర నిల్చుని ఉన్నారు. నాయనా ఆ ద్వారమును మేము తెరచి, హృదయం అనే మా ద్వారమును తెరచి నిన్ను ఆహ్వానించే కృపను మాకు దయచేయ. నోరారా అడుగుదాం, నోరారా ఆయన ఆరాధించుకున్నాం, నోరారా ఆయన గణపరుద్దాం. రెండు చేతులు జోడించి సజీవులమైన మేమయ్యా మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చాం. మాకు మంచి శక్తిని దయచేయండి. మాలో ఉన్నటువంటి నిద్రమత్తులు, మాలో ఉన్నటువంటి అపవాది శోధనలు, నిన్ను ఆరాధించుటకు ఆటంకం ఉన్నటువంటి ప్రతి బలహీనత మా నుంచి కొట్టివేసయ్యా. సంతోషంగా నిన్ను ఆరాధించాలి, సంతోషంగా నీ సన్నిధిలో ఉండాలి, సంతోషంగా నీ వాక్కును మేము అనుభవించాలి. ప్రతి ఒక్కరు కృపా సజీవులతో నన్ను నిలిపినది నాయనా నీ కృపే. సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. శ్రమదినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా. మా శ్రమదినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలు. నోరు తెరిచి, నోరు చేసి కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. ప్రతి ఒక్కరు శాశ్వతమైన ఆయన నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినై నీ దివ సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో ఉండని అయ్యా.
నీ కృపా నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీ కృపా. గాలి తుఫాను అలజడి కలిగినప్పుడు గూడు చెదిరిన స్థితిలో నేనున్నప్పుడు గమ్యం లేక నీ వైపు చూసి నిన్ను వేడుకున్నప్పుడు నీ ప్రేమ కౌగిల్లో నన్ను ఆదరించిన యేసయ్యా. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే నన్ను చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో ఆదరించితివి. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే కన్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఆదరించితివి. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినమున ఆద్యంతము. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినమున ఆద్యంతము. ఒక క్షణమైన విడువని ప్రేమామృతం ఒక క్షణమైన విడువని ప్రేమామృతం. కృపా కృపా అవునైనా నీ కృప, నీ కృపతో మమ్మల్ని సంయోగించినవయ్యా. నిలిపినది నీ కృపా. అవునైనా దేవుడు మరొక దేవుడు ప్రతి ఒక్కరూ అటువంటి శ్రమలలో దేవుడు మనకు తోడయుండి నూతన సంవత్సరంలోకి నడిపించిన విధానం బట్టి ప్రతి ఒక్కరూ దేవుడిని ఆరాధిస్తాం. ఆయన యొక్క సజీవులలో మనము నిలవబెట్టుకున్న విధానం బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటాం. చిన్నమైనటువంటి కృపలతో ఆత్మ సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యం మనకిస్తున్నాడు. అత్యున్నతమైన కృపలతో ఆత్మబలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళ అత్యున్నతమైన కృపలతో ఆత్మబలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళ నా హృదయార్పణ నీవు ప్రేమించని నీ గుణాతిశయములను కీర్తించని నా హృదయార్పణ నీవు ప్రేమించని నీ గుణాతిశయములను కీర్తించని ఈ నిరీక్షణ నాలో నెరవేరని కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా. నా శ్రమ దినమున
చాలునయ్యా. అవును నాయనా, మహోన్నతమైన నీ కృప చాలు. అవునయ్యా. సజీవులు మమ్మల్ని ఉంచిన దేవా, కృప వెంబడి కృపను మాకు వెంబడించి ఇదిగో నాయన ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి నిన్ను ఆరాధించుటకై మహింపరచుటకై ఇంతవరకు మమ్మల్ని మీరు నిలవబెట్టుకుని నాయనా మీ యొక్క వాక్కు చేత నీ ఆత్మ ప్రేరేపణ చేత మా హృదయములలో మీరు సంధించి నాయనా మీరు ఇంతవరకు తండ్రి నిన్ను గణపరచుటకు మమ్మల్ని సజీవులు ఉంచిన దేవా మీకు స్తోత్రాలు. నీ కృపలు మమ్మల్ని ఎత్తిపట్టినందుకై స్తోత్రాలు. కృప వెంబడి కృపను కృపనిస్తూ నాయనా ఇదిగో యొక్క మొదటి పునరుద్ధాన దినములో నిన్ను స్తుతించి ఆరాధించుకొని మహిమపరచుకొని ఈ నూతనపు సంవత్సరపు ఆరంభములో నూతనముగా నివాసము చేయటానికి మాకిచ్చిన ఉన్నత భాగ్యము నాయన నా కుటుంబానికి దయచేయండి, నా బిడ్డలకు దయచేయండి, నా భర్తలకు దయచేయమని నాయన. ఎంతమంది హృదయ వాంఛ కలిగి నలిగిన హృదయముతో నాయన నిన్ను ఆరాధించారో ప్రార్థించారో అటు బిడ్డల యొక్క ఘోషను మీరు ఆలకించమని, వారి హృదయ స్పందనను నాయన మీరు నాయన విన్నందుకై మీకు స్తోత్రాలు. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మనపూర్వకంగా నిన్ను ఆరాధించే కృపను దయచేయండి. కుటుంబాలుగా నీ సన్నిధిలో చేరి నిన్ను గణపరిచే కృపనిమ్మని ఆరాధన ఈ స్తుతి మీకే చెల్లిస్తూ యేసే ఘనమైన నామములో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది.